లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సావిత్రి నటిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెదిరిపోని స్థానాన్ని అయితే సంపాదించుకుంది. మహానటిగా తెలుగు చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. అప్పట్లో ఈమె డేట్స్ కోసం డైరెక్టర్స్ ఎంతగానో ఎదురు చూసేవారు. హీరోలు ఈమె హీరోయిన్ గా ఉంటేనే సినిమా చేస్తామన్న రోజులు కూడా ఉన్నాయి. అలాంటి ఈమె కొన్ని సినిమాలకు దర్శకురాలుగా కూడా చేశారు. వాటిలో కొన్ని చిన్నారి పాపాయి, మాతృదేవత, ప్రతాపం, వింత సంసారం, ఆ తరంలో అంజలీదేవి, జమున్ లాంటి వాళ్ళు కూడా దర్శకులుగా రాణించారు. భానుమతి చిత్ర నిర్మాత, నటి, సంగీత స్వరకర్త, గాయని, గేయ రచయిత్రిగా ఆమె దాదాపు అన్ని చేసింది. నటిగా ఆమె ఆ సమయంలో జమున, సావిత్రి వంటి తెలుగు సినిమా ప్రముఖ నటీమణులను స్ఫూర్తినిచ్చింది. ఆమె ఒకేసారి 8 పనులు చేయగలిగినందున ఆమెను పరిశ్రమ, ప్రజలు ప్రేమగా అష్టావధాని అని పిలిచేవారు. ఆమె 1939లో వరవిక్రయం, చండీరాణితో లాంటి మరికొన్ని చిత్రాలు దర్శకత్వం వహించింది. ఆమె భారతీయ సినిమాలో మొదటి మహిళా దర్శకురాలుగా పేరు తెచ్చుకుంది. సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ భార్య విజయ నిర్మల తెలుగు సినిమా దర్శకురాలు, నిర్మాత, నటి. ఆమె తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బహుముఖ మహిళా దర్శకుల్లో ఒకరు. ఆమె మీనా, 3 పువ్వులు 6 కాయలు, ప్రజల మనిషి, అవును నేనంటే నేనే, గౌరవంతి అనే చిత్రాలకు దర్శకురాలుగా పనిచేశారు. ఈమె పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో కూడా నమోదైంది. వెంకటేష్ నటించిన దృశ్యం చిత్రం అలనాటి హీరోయిన్ శ్రీప్రియ కంటెంట్ ఆధారిత సస్పెన్స్ థ్రిల్లర్ ను రూపొందించే చొరవ ఉందని నిరూపించింది. అది బాక్స్ ఆఫీస్ వద్ద రాణించింది. అంతులేని కథ, చిలకమ్మ చెప్పింది, వాయు పిలిచింది, బెజవాడ బొబ్బిలి, కొంగుచాటు కృష్ణుడు వంటి చిత్రాలతో మంచి పాత్రలు పోషించిన ఆమె సినీ ప్రపంచానికి కొత్తేమీ కాదు. జీవిత రాజశేఖర్ నటిగా, దర్శకురాలుగా, నిర్మాతగా చాలా చిత్రాల్లో పనిచేసింది. ఈమె దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం శేషు. దీని తర్వాత సత్యమేవ జైతే, మహంకాళి, శేఖర్ సినిమాలు డైరెక్ట్ చేసింది. వీటి అన్నింట్లోనూ ఆమె భర్త రాజశేఖర్ హీరోగా నటించారు. చివరిగా చేసిన శేఖర్లో ఆమె కూతురు శివాని రాజశేఖర్ కూడా ముఖ్య పాత్రలో కనిపించింది.